ఇక దేని మీద మనసు ఉండకూడదు, లోకాశలు ఉండకూడదు, శరీరాశలు ఉండకూడదు, నీళ్లు తాగాలనే ఆశ ఉండకూడదు, అన్నం తినాలనే ఆశ ఉండకూడదు. ఇవన్నీ వదిలిపెట్టాలి. శరీర సంబంధమైన కోరికలన్నీ వదిలిపెట్టి దేవునితో గడపడమే ఉపవాసం, ఆయనతో సంభాషణ చేయటం, ఆ రోజుతో మాట్లాడటం, మన ఆత్మను ఆయనకు అప్పచెప్పుకోవటం, ఆ రోజున ప్రభుతో మాట్లాడటమే ఉపవాసం. మోషే గారు కూడా అలాగే చేస్తారు. 40 పగలు 40 రాత్రులు ఉపవాస దినాలు చేసుకుంటూ వచ్చారు. 40 పగలు 40 రాత్రులు ఉపవాసం చేసినా కానీ వారికి ఆకలి దప్పులు వేయలేదు. ఆ 3 రోజుల పాటు కూడా యేసు ప్రభు మాట వింటూ ఉన్నారట. వారికి ఆకలి దప్పులు లేవు. యేసు ప్రభు వారు 3 రోజులు అయిన తర్వాత శిష్యులను పిలిచి, వీరు నేటికి 3 దినాలు అయింది, 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదు, అక్కడ భోజనాలు పెట్టి పంపించండి అన్నాడు. అయ్యా, ఎంతమందికి మేము మరి రొట్టెలు కొని తెచ్చిపెట్టాలంటే మా దగ్గర అన్ని దినారాలు లేవు, దయచేసి మరి ఏం చేయమంటామని అడిగితే, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నప్పుడు వాటిని తీసుకెళ్ళి మరి ఒక గంపలు వేసి యేసు ప్రభుకి ఇస్తే ఆకాశం పైకి చూపి దేవునికి ప్రార్థన చేయగానే ఆ పరలోక రాజ్యం నుంచి దేవుడు కొమ్మరించిన ఆశీర్వాదాన్ని బట్టి గంపలుగా నిండిపోతున్నాయట. ఆ రొట్టెలన్నీ కూడా మరి పట్టుకొచ్చి అందరినీ పచ్చిక మీద కూర్చున్న తర్వాత అందరికీ ఆ రొట్టెలు పంచితే మరి స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు తిన్నారని వ్రాయబడ్డది. ఇక్కడ పురుషులనే లెక్క వేయబడ్డది. ఇంకొకసారి కూడా అదే విధమైన పరిస్థితి వస్తే అప్పుడు కూడా యేసు ప్రభు వారు రెండోసారి మరి చాలామందికి రొట్టెలు అవసరమైనప్పుడు వారికి భోజనం పెట్టాలన్నప్పుడు మరి ఆ రోజున కూడా కొన్ని రొట్టెలు కొన్ని చేపలు కూడా ఆకాశము తట్టు మరి దేవునికి చూపించి ప్రార్థన చేస్తున్నాను, ఇంతమంది పిల్లలకు భోజనం పెట్టాలి, దయచేసి వీటిని ఆశీర్వదించమన్నప్పుడు గంపలుగా వచ్చి మరి ఆ రొట్టెలన్నీ కూడా ఆశీర్వాదాలతో నింపబడినవి. కాబట్టి ఆ గంప అంతా నిండిపోతుంటే ఒక గంప ఎత్తుతున్నాడు, ఒక గంప దింపుతున్నాడు. పచ్చిక మీద కూర్చున్నప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండా 4,000 మంది తిన్నారంట. ఇక్కడ పురుషుల్ని లెక్క వేయబడ్డది. కానీ ఇజ్రాయేల్ ప్రజలందరూ నడిచి వస్తుంటే 7 లక్షల మంది అన్నారు. ఎవరు లెక్కేయాలి? మనము పురుషుల్ని లెక్కేయాలి, స్త్రీలను పిల్లలను లెక్కేయకూడదు. ఇంకా పురుషులే 7 లక్షల మంది ఉంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇన్ని వేల మందికి ఆహారం కావాలంటే మరి ఎంత ఆహారం కావాలో ఆలోచించండి. మనం ఒక రోజున ఒక 4 పిల్లలు లేకపోతే 2 పిల్లలు భార్యాభర్తలు 4 బ్రతకాలంటే రోజుకొచ్చి 1 కిలో బియ్యం అవుతాయి అనుకోండి. మరి ఒక నెలలకి ఎన్ని అవుతాయి ఆలోచించండి. ఒక సంవత్సరానికి ఎన్ని అవుతాయి? అలాంటిది మరి లక్షలాది మందిగా 7 లక్షలు కాదు, ఒక 20 లక్షల మంది అనుకుందాం. ఇంతమంది మరి భోజనం చేయాలంటే ఎన్ని లక్షల టన్నుల మరి మన్నా కావాలి.